లేకపోతే మావి గన్ను, లేకపోతే ఇంకో గన్ను, లే ఇప్పుడు ఆయన తెనాలి కూడా కలిసి ఉంది అన్నాడు అంటే మావి గుంత అంటారా? ఇప్పుడు రేపొద్దున మావి గంత అంటారా? రేపొద్దున ఏం మాట్లాడుతున్నారు? ఏదో మాట్లాడేస్తున్నారు అంతే. మాది ఇది రాజకీయం అనుకుంటున్నారు. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్ రేజ్ చేయలేదు కదండి, ఇప్పుడే రేజ్ చేయడం ఏంటి అసలు? అదే ఇదివరకు 3 రాజధానులు అనుకున్నాడు, విశాఖపట్నానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, అప్పుడు అందుకని రైజ్ చేయలేదు. అది కాదు అని తేలిపోయింది. ఇక ఇంకోసారి రేపు అధికారంలో సాధ్యం కాదని తేలిపోయింది కదా. ఇప్పుడు చట్టంలోకి యాడ్ అయిపోయా అంటే లీగల్ గా అవుదానా? కుదరదు, ఇక సాధ్యం కాదు. మళ్ళీ నువ్వు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. అప్పుడు అది ఒక ప్రాంతీయ పార్టీ వల్ల ఏమవుతుంది కాబట్టి ఎలాగూ వాళ్ళు చేస్తే వ్యతిరేకించాలి. రెండో పాయింట్. ఇంకోటి వాళ్ళు ఎట్టాగు అమరావతి అతని లాజిక్ కరెక్ట్. 29 గ్రామాల రాజధాని ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది, దానికి 2 లక్షల కోట్లు పోయడం ఎట్లాగా అన్నటువంటిది. 20,000 కోట్లతో అయిపోతే 20,000 కోట్లతో ఇల్లు కూడా నిజంగా కట్టేది. అంటే వీళ్ళు చెప్తున్న ప్లాన్ బి టీడీపీ చేసిన అమరావతికి ప్లాన్ బియా, వీళ్ళు అనుకున్న 3 రాజధానికి ప్లాన్ బియా? ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కి ప్లాన్ బి అంతే, వాళ్ళకి వీళ్ళకి కాదు. ఆంధ్రప్రదేశ్ కి ప్లాన్ బి అమరావతి 29 గ్రామాలు అంటే ఇవాళ బానే ఉంటది, ఈ ఎలక్షన్స్ కూడా బానే ఉంటదేమో మేబీ. ఈ ఎలక్షన్స్ కూడా ఇదే కరెక్ట్ పాయింట్ తో జనం రేపొద్దున జగన్ వస్తే నాశనం చేస్తాడని కిలకే ఓటు. కానీ జనాలు నిజంగా రాజధాని మావిగాను అమరావతి పట్టించుకుని ఓట్లేస్తారా? ఎందుకు ఉండదు? అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది కదా. అదే అవ్వదు అంటే అమరావతి ప్రాంత రైతులు పట్టించుకుంటారేమో, రాష్ట్రం అంతా ఆలోచిస్తుంది విజయవాడ ఎక్కడ పెట్టుకుంటే ఏంటి అంటే. మనం అది ఆలోచించకపోతే ఇంత దారుణంగా ఓడిపోతాం. క్రిందటిసారి బాధితులు అయ్యారు కాబట్టి